యూఎన్కి సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ఫండ్స్ చూద్దాం. సో యూనిసెఫ్ కూడా న్యూయార్క్ బేస్డ్ కంపెనీ ఇది, యూనిసెఫ్ కూడా. అండ్ ఇది రీసెంట్గా క్రిప్టో ఫండ్ అని తీసుకొచ్చింది. సో ఫండింగ్ కెన్ ఆల్సో బీ ఇన్ క్రిప్టో ఫామ్. సో ఫస్ట్ యూఎన్ ఆర్గన్ అయింది విచ్ మేడ్ ఫండింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీ బేస్డ్. బిట్ కాయిన్ కానివ్వండి, ఎదర్ అనేది ఎదర్ ఒకటి, బిట్ కాయిన్ ఒకటి, ఇవి రెండింటిని అవి యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అండ్ వీ ఆల్రెడీ న్యూ వాట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో వరల్డ్ ఫుడ్కి సంబంధించింది ఏదైనా రోమ్లోనే ఉంటుంది, అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా రోమ్లోనే ఉంది. అండ్ ఇది హంగర్ని ఎరాడికేట్ చేయడానికి అండ్ మాల్న్యూట్రిషన్ని పారదోలడానికి కూడా ఇది పనికి వస్తుంది మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అండ్ రీసెంట్గా దీనికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రు 2022లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి. ఓకే, అండ్ నెక్స్ట్ యుఎన్ హ్యాబిటాట్ ప్రోగ్రామ్. సో యుఎన్ హ్యాబిటాట్ అనేది హ్యూమన్ సెటిల్మెంట్స్ మీద. సో హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కడ ఉండాలి ఇట్లా, సో వాటికి సంబంధించిన మీద ఇది వచ్చింది. అండ్ ఇది నైరోబీలో స్టార్ట్ అయింది ఇది. అండ్ నెక్స్ట్ యుఎన్డిప్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇస్తుంది. 15 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది. అండ్ ఇట్ ఆల్సో యుఎన్డిపి ఆల్సో రిలీజెస్ ఆక్స్ఫర్డ్ దేంతోనూ హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఒకటి ఇస్తుంది. సో 15 గోల్స్, ఖచ్చితంగా 15 గోల్స్ ఉంటే చూడాలి. నెక్స్ట్ యుఎన్ వాలంటీర్స్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. బాన్ కన్వెన్షన్ ఉంటుంది మైగ్రేటరీ బర్డ్స్లో. సేమ్ అక్కడనే ఆ మైగ్రేటరీ బర్డ్స్ ఈ వాలంటీర్స్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు మైగ్రేటరీ స్పెసిస్ వాళ్ళు వాలంటీర్స్ లాగా పనిచేస్తారు. సో జగనన్న వాలంటీర్స్ లాగా వీళ్ళు కూడా వాలంటీర్స్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, యుఎన్ఈపి. సో ఇది కూడా నైరోబీ. ఓకే, సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ రిపోర్ట్ ఇస్తుంది ఇది. అండ్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్స్ ఇస్తుంది ఇది. అండ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ రిపోర్ట్ కూడా ఇది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని కిందనే మనకి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది కూడా ఒకటి ఉంది. అండ్ ఇది 1992 రియో సమిట్ అయింది. ఇవన్నీ విల్ సీ. ఓకే, అండ్ దీని భాగంగా యూనివర్సల్ మనకి అందరికీ ఒక యూనివర్సల్ రైట్ వచ్చింది ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్కరికి. అండ్ రీసెంట్లీ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అనే అవార్డు బర్మన్ అనే ఇండియన్కి వచ్చింది, బర్మన్ అనే పేరు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే యుఎన్ఎఫ్పిఏ, ఇంకా పాపులేషన్ ఫండ్, ఇది న్యూయార్క్లో ఉంది. యుఎన్సిటిఏటి, బ్లూ డెల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ ఇది. ఓకే, అండ్ యుఎన్ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రూప్ ఒకటి. సో ఇది కూడా న్యూయార్క్ ఉంది. ఇది న్యూయార్క్లో. ఈ బ్లూ డీల్ మాత్రం జెనీవాలో చేసినాం మనం. హూ ట్రేడెడ్ జెనీవాస్ రెడ్ లిప్. ఓకే, సో వేరే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ పాపులేషన్ ఫండ్ కానీ ఇవి రెండు న్యూయార్క్లో ఉంటాయి. సో అవి ఫండ్స్. దీన్ని మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఎన్విరాన్మెంట్ గురించి సపరేట్ ఉంటుంది మనకు సెటప్. సో విల్ సీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ న్యూస్. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ చూద్దాం. సో రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ తడి నేలలు మన తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. అండ్ ఈ తడి నేలలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? తమిళనాడులో హైయెస్ట్ ఉన్నాయి, 16 ఉన్నాయి. అండ్ యూపీలో సెకండ్ హైయెస్ట్ 10 ఉన్నాయి. అండ్ ఒడిస్సాలో, పంజాబ్లో 6 ఈచ్ ఉన్నాయి. ఓకే, సో ఈ రామ్సార్ అనేది ఇరాన్లో ఒక సిటీ, ఇరాన్లో ఒక ప్లేస్. 1979లో ఇప్పుడు ప్రస్తుతం దీని సెక్రటరీ గ్లాండ్లో ఉంది. గ్లాండ్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్. సో గ్లాండ్లో వెట్లాండ్స్కి సంబంధించింది ఉంది. అండ్ వాళ్ళు ఒక మాంట్రిక్స్ రిజిస్టార్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ ఈ మాంట్రిక్స్ రికార్డులో ప్రతిదీ రాస్తారు, వెట్లాండ్ రిజిస్టార్ చేస్తారు. అండ్ మన ఇండియాలో 75 వెట్లాండ్స్ ఉంటాయి. అండ్ విత్ 5 అడిషన్ ప్రస్తుతం 80 అయినాయి. అవి ఏంటివంటే 3 ఫ్రమ్ కర్ణాటక, దోస్ ఆర్ అంకసముద్ర బర్డ్ రిజర్వ్ ఒకటి, అండ్ అగాషిని బర్డ్ ఎస్చ్యూరీ ఒకటి, అండ్ మగటి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి. సో ఈ 3 ఆర్ ఫ్రమ్ కర్ణాటక. అండ్ 2 ఫ్రమ్ తమిళనాడు, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ ఒకటి, అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి. సో 3 అంకసముద్ర బర్డ్ రిజర్వ్, అగాషిని ఎస్చ్యూరీ, మగటి కేరే కన్జర్వేషన్ కర్ణాటకలో, అండ్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడులో, అండ్ లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఇది కూడా మనకి తమిళనాడులో ఉంటుంది. సో 2 ఫ్రమ్ తమిళనాడు అండ్ 3 ఫ్రమ్ కర్ణాటక ఖచ్చితంగా గుర్తుండాలి. అండ్ సైట్స్ కన్వెన్షన్ మనం వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటాం, బట్ ఇట్స్ నాట్ బేస్డ్ ఇన్ వాషింగ్టన్, ఇట్స్ అట్ జెనీవా. సో సైట్స్ 2 మేజర్ సైట్స్ అండ్ రామ్సార్, ఇవి 2 జెనీవాలోనే స్విట్జర్లాండ్లో ఉంటాయి. వెట్లాండ్ ఏమో గ్లాండ్లో ఉంటుంది, అండ్ ఇది సైట్స్ ఏమో జెనీవాలో ఉంటుంది.
సో వాట్ ఈస్ సైట్స్? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పెసీస్. సో ఈఎస్ అంటే ఎండేంజర్డ్ స్పెసీస్, అంటే ట్రేడ్ ఉండొద్దు ఎండేంజర్డ్ స్పెసీస్ కానీ. సో అండ్ ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది, యుఎన్ఈపి. సో ఇట్ స్టార్టెడ్ సైట్స్. సో దీంట్లో త్రీ అపెండిక్స్ ఉంటాయి క్లాసిఫికేషన్. సో అందులో ఒకటి ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లో తప్ప ట్రేడ్ చేయొద్దు అని ఒకటి ఉంటుంది. అండ్ ఇవి బాగా ఏదైతే ఎక్స్టింక్ట్ దగ్గర ఉన్నాయో అవి. ఓకే, అండ్ ఇంకొకటి ట్రేడ్ కానీ కంట్రోల్ చేయాలి. సో అట్లాంటివి. అండ్ అపెండిక్స్ 3లో ప్రొటెక్టెడ్ ఉంటాయి, ఏవైతే ప్రొటెక్ట్ చేయాలో. సో అట్లీస్ట్ ఒక్క కంట్రీలో అయినా అవి ప్రొటెక్టెడ్ లిస్ట్లో ఉంటాయి. అవి ఈ అపెండిక్స్ 3లో వస్తాయి. సో 3 అపెండిక్సెస్ ఉంటాయి సైట్స్లో. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఇండియాలో సైట్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అండ్ రీసెంట్గా ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ బ్యూరో మన ఎందుకు అసలు సో ఒక బర్డ్ ఉంటుంది, అది త్రీ ఇయర్స్ నుంచి అసలు ఆ బర్డ్ వస్తలేదు మనకి. సో అది చూసుకుంటారు. సో ఆ బర్డ్స్ ఎందుకు వస్తాయంటే మైగ్రేషన్ చేసి వస్తాయి. సో మైగ్రేషన్ మీద ఒక కన్వెన్షన్ ఉంది, బార్న్ కన్వెన్షన్ అంటారు దాన్ని. సో బార్న్ కన్వెన్షన్ ఏవైతే ఒక వైల్డ్ నుంచి ఇంకొక వైల్డ్కి స్పెసీస్ మైగ్రేట్ అవుతాయో సో వాటి మీద బార్న్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. సో బార్న్ ఈజ్ ఆన్ మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ వైల్డ్ ఎనీథింగ్. నెక్స్ట్ బిఆర్ఎస్ కన్వెన్షన్. సో ఈ బిఆర్ఎస్ కన్వెన్షన్ అంటే ఏంటంటే బస్సల్ కన్వెన్షన్ ఒకటి, అంటే ట్రాన్స్ బౌండరీ మూమెంట్స్, అంటే బస్సులలో వేస్టేజ్ ఏవైతే హజార్డస్ వేస్టేజ్ ఉంటాయో వాటిని తీసుకొని వేరే దగ్గర వేయడం అట్లాంటివి చేయొద్దని బాసెల్ కన్వెన్షన్ చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ రాటర్డామ్ కన్వెన్షన్. సో ఇప్పుడు మనకు రాట్ అంటే ఖరాబ్ కావడం, చెదలు పట్టడం రాట్ అంటారు. సో పెస్ట్స్ వల్ల పంట చెదలు పడుతుంది, ఖరాబ్ అవుతుంది. సో ఈ రాటర్డామ్ కన్వెన్షన్ అనేది పెస్ట్కి సంబంధించింది అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్కి సంబంధించింది. నెక్స్ట్ స్టాక్ హోమ్, మన ఇంట్లో ఏముంటుంది, పిఓపి ఉంటుంది పైన. సో ఇది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఏవైతే పర్సిస్టెంట్ అంటే ఎక్కువ రోజులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ మినమెటా కన్వెన్షన్ అనేది మనం ఆల్రెడీ మీనం అంటే ఫిష్ మెర్క్యూరీ స్లిప్పరీ. సో మిథైల్ మెర్క్యూరీకి సంబంధించి జపాన్లో స్పిల్ అవుతున్నది అక్కడ అని దానికి మినమెటా కన్వెన్షన్ ఆల్రెడీ అడిగింటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిబిటి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించిన కన్వెన్షన్. అండ్ ఇది మన ఇండియాలో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చి సిబిటీకి ఎఫెక్ట్ ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు అది లీగల్లీ బైండింగ్ అయింది. సో ఇది ఎక్కడ అంటే మాంట్రియల్లో ఉంటుంది. సో మాంట్రియల్లో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్. సో ఇట్లాంటి వాటికి ఎక్కువ హెడ్ క్వార్టర్స్ కంటే కూడా వాటి లోపల ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్. సో లీగల్లీ బైండింగ్. సో ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్. ఎక్కడైతే లీగల్లీ బైండింగ్ అని రాసినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ దీనిలో భాగంగా కార్టాజెనా ప్రోటోకాల్. కార్లో పోయేటప్పుడు సేఫ్టీ ముఖ్యం. సో బయోసేఫ్టీ. అండ్ నగోయా ప్రోటోకాల్, నాగ్ చైతన్యకి. సో జెనెటిక్ రిసోర్సెస్ అంటే ఏంటిది, సో ఏదైనా ఒక కంట్రీ జెనెటికల్గా ఒక విక్టరీ సాధించింది, ఇప్పుడు చైనా కంట్రీ ఒకటి సాధించింది. సో దాన్ని ఈక్విటబుల్ షేరింగ్ అండ్ బెనిఫిట్స్, అంటే సో అది ఒక వాళ్ళ దగ్గరనే పెట్టుకోకుండా వేరే వాళ్ళకి పంచడం, సో ఆ బెనిఫిట్స్ని షేర్ చేయడం చేయాలి. అండ్ ఐచి టార్గెట్. సో ఇంతకుముందు మనకి ఎట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇప్పుడు ఉన్నాయో, సో ఇంతకుముందు ఐచి టార్గెట్స్ అనేది ఉండేది బయోడైవర్సిటీకి. ఇది సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్కి, ఇది బయోడైవర్సిటీకి. సో బయోడైవర్సిటీకి 2011 నుంచి 2020 వరకు ఐచి టార్గెట్స్, ఐచి అంటే జపాన్లో ఉంటుంది. సో అది మనకి తీసుకొచ్చిండ్రు. ఓకే, అండ్ ఇండియా ఎనాక్టెడ్. సో దీనికి అంతా ఎఫెక్ట్ చేయడానికి వి ఎనాక్టెడ్ 2002 బయోడైవర్సిటీ లా యాక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ యుఎన్సిసిడి అనేది ఒకటి ఉంటుంది, టు కంబాట్ డెజర్టిఫికేషన్ అంటే ఎడారిగా మారిపోవడం. అంటే రిహాన్నా కన్వెన్షన్ ఓజోన్ లేయర్కి సంబంధించి. సో ఈ ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో మొత్తం స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, ఒక 10% ట్రోపోస్ఫియర్లో ఉంటుంది, కానీ మేజర్లీ మనం స్ట్రాటోస్ఫియర్లో 90% ఉంటుంది. ఓకే, సో ఈ కన్వెన్షన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ కన్వెన్షన్. ప్రపంచంలో ప్రతి కంట్రీ ఓకే చేసింది దీన్ని. ఇట్ వాస్ రిహాన్నా కన్వెన్షన్. అట్లా ఉంటుంది మరి రిహాన్నా ఓజోన్ లేయర్, ఇది పొట్ట. సో ఈ ఓజోన్ని మనం కాపాడాలి. సో అది, అండ్ దిస్ ఈజ్ నాట్ లీగల్లీ బైండింగ్. సో ప్రతి కంట్రీ ఒప్పుకున్నా కూడా దిస్ వాజ్ నాట్ లీగల్లీ బైండింగ్. అండ్ నెక్స్ట్ యుఎన్ఎఫ్సిసిసి. సో ఇప్పుడు మన కాప్. సో ప్రతి దానికి కాప్ అంటే ఏం లేదు, మీటింగ్స్. సో అందరు పార్టీస్ మీట్ చేస్తారు, దాన్ని కాప్ అంటారు. సో ప్రతి కాప్ ఉంటుంది, కానీ ఎక్కువ కాప్, ఈ కాపులు మనకు చాలా ఇంపార్టెంట్, యుఎన్ఎఫ్సిసి కాప్స్. ఓకే, మనం జనరల్గా ఒకవేళ స్పెషల్ మెన్షన్ చేయకుండా
COP28 ఎక్కడ జరిగింది, COP26 ఎక్కడ జరిగింది, ఇట్ ఈస్ లైక్ డిఫాల్ట్ యుఎన్ఎఫ్సిసి గురించి మాట్లాడుతున్నారు. సో యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. సో ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో సిసి అంటే క్లైమేట్ చేంజ్, ఎఫ్సి అంటే ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, అండ్ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్. సో ఇది జనరల్ దేనికి తీసుకొచ్చి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కోసం తీసుకొచ్చిండ్రు ఇది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల క్లైమేట్ చేంజ్ ఎట్లయితుంది, సో దాని మీద ఏం ఫ్రేమ్వర్క్స్ తీసుకోవాలి దాని మీద కన్వెన్షన్. సో అదే ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఇది తీసుకొచ్చిండ్రు అయిపోయింది. సో గ్రీన్ హౌసెస్ని ఎట్లా కట్టడి చేయాలి, సో ఇది 1992లో తీసుకొచ్చిండ్రు. ఓకే, అండ్ ఇది ఎట్ రియో, అండ్ ఇది కూడా లీగల్లీ బైండింగ్ కాదు, అండ్ దీని సెక్రటేరియట్ కూడా బాండ్లో ఉంటుంది. మైగ్రేటరీ బర్డ్స్ అది ఉంటుంది, సేమ్ దాని సెక్రటరీ కూడా బాండ్లో ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని అనెక్చర్స్ ఉంటాయి, 1 అని 2 అని. సో అవి మనకు అవసరం లేదు. ఎట్లా అంటే ఏవైతే ఎకనామిక్స్ ట్రాన్సిషన్ అవుతున్నాయో, అంటే ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కొన్ని ఎకనామిక్స్ అన్నీ అనెక్చర్ 1లో ఉంటాయి, అనెక్చర్ 2లో కొన్ని ఉంటాయి, అనెక్చర్ 3Bలో కొన్ని ఉంటాయి, లెస్ డెవలపింగ్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, అండ్ నాన్ అనెక్చర్ అంటే ఇదంతా ఇంపార్టెంట్గా. సో దీని గురించి ఎక్కువ మనకి ఏమడుగుతారంటే, ఇప్పుడు రీసెంట్గా COP28 జరిగింది, అది ఎక్కడ జరిగింది, UAEలో జరిగింది, దానికి మనం ఏమేమి తీసుకున్నాం, దాంట్లో కొత్త ఏమైనా వచ్చినాయా, సో అట్లాంటివి అడుగుతారు. సో యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని మనం ఎర్త్ సమ్మిట్ అంటాం. 1992 చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఎర్త్ సమ్మిట్ అని. సో దీంట్లో ఏం తీసుకున్నారంటే యుఎన్ కాన్ఫరెన్స్లో, సో మనకి ఇప్పుడు సో 2 గురించి మాట్లాడినాం మనం. ఆల్రెడీ స్టాక్హోమ్ అయిపోయింది. 1972లో మేజర్ స్టాక్హోమ్ ఆర్గానిక్ పొల్యూటెన్స్, 1982లో నైరోబీకి సంబంధించింది అది గ్రీన్ హౌస్ అది. 1992లో రియో ఎర్త్ సమ్మిట్ ఆర్ బ్రెజిల్లో జరిగింది ఇది, అందుకే దీన్ని రియో సమ్మిట్ అంటారు. అది ఎక్కువ ఎర్త్ గురించి కాన్సన్ట్రేషన్ పెట్టింది కాబట్టి ఎర్త్ సమ్మిట్ అంటారు. సో దీంట్లో మెయిన్ 3 అవుట్కమ్స్ ఉంటాయి, ఆ 3 గుర్తుండాలి. సో వాళ్ళు ఏమి ఇస్తారంటే, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ రియో ఎర్త్ సమ్మిట్ అని Agenda 21 ఇస్తాడు, ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ ఇస్తాడు, అండ్ లేక్ ప్రిన్సిపల్స్ అని ఇంకొకటి ఇస్తాడు, అండ్ రియో డిక్లరేషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అని ఇస్తాడు. సో మనం లేక్స్ కాదు ఆన్సర్, ఈ 3 ఆన్సర్ అని పెట్టాం. సో రియో డిక్లరేషన్ ఏం చెప్పింది, సో కంట్రీస్ని ఫ్యూచర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద గైడ్ చేయడం. అండ్ Agenda 21 అనేది ఒక యాక్షన్ ప్లాన్. సో ప్రతి ఒక్కరు ఇది ఫాలో కండి, కానీ ఖచ్చితంగా కావాలంటే అవసరం లేదు, ఇట్స్ నాట్ బైండింగ్. సో ఒక యాక్షన్ ప్లాన్ Agenda 21 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్. అండ్ ఫారెస్ట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్, అది కూడా నాన్ బైండింగ్. ఇవేవి సో రియో ఎర్త్ సమ్మిట్కి సంబంధించింది ఏది కూడా బైండింగ్ కాదు. సో జస్ట్ అడ్వైజరీ ఏది తీసుకుంటే బెస్ట్ మనకే. సో నెక్స్ట్ మాంట్రియల్ టేర్ చేస్తుంది అన్నమాట ఓజోన్ని. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏవైతే ఓజోన్ని డిప్లీట్ చేస్తున్నాయో, ఓజోన్ని టేర్ చేస్తున్నాయో 100 సబ్స్టెన్సెస్ ఉన్నాయి అట్లాంటివి. సో అట్లాంటివి ఫేజ్ అవుట్ చేయాలి. ఎట్లా ఒక్కసారి కాదు. ఇప్పుడు సపోజ్ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ HCFCs ఉంటాయి. సో HCFCస్ని ఎట్లా ఫేజ్ అవుట్ చేయాలి, 2030 లోపు, అంటే మన ఇండియా లాంటి కంట్రీస్ 2030 లోపు ఫేజ్ అవుట్ చేయాలి. 1987లో వచ్చింది ప్రోటోకాల్, అండ్ డెవలపింగ్ కంట్రీస్కి 2030 ఇచ్చిండ్రు. సో మీకు కొంచెం వాడాల్సి వస్తుంది మీరు. సో అందుకే మీరు 2030లో చేయండి. ఇప్పుడు 2020 డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా మీకు ఎందుకు ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ ఎందుకు, మీకు ఆపేసేయండి. మేము ఆల్రెడీ డెవలప్డ్ కానీ 2020 లోపే ఇచ్చిండ్రు వాళ్ళకి. సో అది మోంట్రియల్ ప్రోటోకాల్. సో మోంట్రియల్ ప్రోటోకాల్కి కిగాలి అగ్రిమెంట్ అనేది మోంట్రియల్ ప్రోటోకాల్కి ఇది ఒక అమెండ్మెంట్. సో ఓజోన్ డిప్లీటింగ్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ HCFCs, కానీ ఇక్కడ కిగాలి ఇస్ లైక్ ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టిండ్రు HCFCs, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ మీద, CFCs మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కిగాలి అగ్రిమెంట్ అనేది మనకి గాలి వస్తుంది కూలర్ నుంచి, ఏసీ నుంచి గాలి వస్తుంది, ఏసీ నుంచి ఫ్లోరోకార్బన్స్ కూడా వస్తాయి. సో కిగాలి అగ్రిమెంట్ అనేది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. సో ఇది అందరికీ ఒకటేలాగా ఉంటుందంటే కాదు. సో కామనే బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ప్రతి కంట్రీని ఒకేలాగా చూడలేము మనం. కామన్ బట్ డిఫరెంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. ఒకటి ఫుల్లీ డెవలప్డ్ ఉంటుంది, ఒకటి తక్కువ డెవలప్డ్ ఉంటుంది. సో దానికి బట్టి మనం రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో డెవలప్మెంట్ కంట్రీస్ ఒకలాగా కొన్ని కన్స్టెన్స్ పెట్టడం వాటి మీద, సో అట్లాంటివి చేయాలి. సో నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్. సో క్యోటో ప్రోటోకాల్ ఇస్ స్పెసిఫికల్లీ ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది. ఇది కూడా బైండింగ్ ఆన్ డెవలప్డ్ కంట్రీస్. సో ప్రతి కంట్రీ క్యోటో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇది క్యోటో ప్రోటోకాల్ని బైండింగ్ చేసింది దాని మీద. ఓకే, అండ్ నెక్స్ట్ UNFCCC. సో UNFCCC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, COP21 ప్యారిస్లో జరిగింది 2015లో. ఇది కూడా లీగల్లీ బైండింగ్. రీసెంట్గా క్వశ్చన్ కూడా వచ్చింది దీంట్లో. సో ఇదేం చెప్తుంది అంటే మనకి,
సో మీరు మన గోల్ ఏంటిది, మన ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో 2% చేరొద్దు. అంటే సపోజ్ 47 ఉంది, 49 కావద్దు మన గ్లోబల్ హోల్ టెంపరేచర్. సో ఇది విత్ కంపేర్ టు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ చూసుకుంటాం, ఇండస్ట్రీస్ రాకముందు ఎట్లుందని 2%, కానీ బెటర్ టు ప్రిఫర్ 1.5. సో 2.5 మీ టార్గెట్. సో మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం 20th ర్యాంక్ తెచ్చుకో, వీలైతే 15 తెచ్చుకో, అట్లా సేమ్ 2% టార్గెట్ ఇవ్వండి, బట్ ప్రిఫర్ 1.5% గ్లోబల్ వార్మింగ్. సో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గేలా పెరగకుండా చూసుకోవాలి మనం. ఓకే, మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటే వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ ద టెంపరేచర్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ హౌ టు నాట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో ఇప్పటిదాకా అయింది నష్టం ఏదో అయింది, సో ఫర్దర్గా ఇంకా 2% పెంచకుండా చూసుకోండి అని మనకి ఈ ప్యారిస్ 2015 ప్యారిస్ కాప్ అనేది చెప్తుంది, COP 21 UNFCCC. అండ్ దీంట్లోనే UN రెడ్ అని ఉంటుంది. రెడ్ ఇది ఫారెస్ట్ ఎమిషన్స్ మీద అండ్ ఫారెస్ట్ని కార్బన్ సెన్స్ లాగా ఎక్కువ వాడాలని ఇది చెప్తుంది. ఓకే, సో ఇది కొన్ని గోల్స్ పెట్టుకుంది. ఫారెస్ట్ 2025 లోపు 1 గిగాటన్ ఫారెస్ట్ ఎమిషన్స్ అనేవి తగ్గియాలి. ఫారెస్ట్ నుంచి ఏదైనా మనకి మీథేన్ లాంటివి ఏమన్నా ఉన్నా కాల్చుతున్న అడవులు, సో దీనివల్ల మనకి ఎక్కువ వస్తుంది డ్యామేజ్, సో అవి తగ్గించాలి. సో రెడ్ ప్లస్ ఒకటి ఉంటుంది. సో రెడ్కి రెడ్++కి తేడా ఏంటంటే, రెడ్ ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంది, సో దాన్ని ఇంకా ఎన్హాన్స్ ఎట్లా చేయొచ్చు, కార్బన్ సింక్ లాగా నువ్వు ఇంకా ఎట్లా మంచిగా చేయొచ్చు అని సపోర్ట్ ఇస్తుంది, టెక్నికల్ గైడెన్స్ ఇస్తుంది. వేరే రెడ్+ ఏం చేస్తుంది అంటే, నువ్వు ఇది చేసినావు అనుకో నేను నీకు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు చేస్తే నీకు 5 స్టార్ చాక్లెట్ కొని ఇస్తాను. అట్లా నీకు రెడ్++ నీకు ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సండై తిరిగే ఓకే ఓ రూపం ఒకటే. సో నెక్స్ట్ సండై ఫ్రేమ్వర్క్. ఇట్స్ ప్రాంక్. సో సండై ఫ్రేమ్వర్క్ 2015 to 2030. సో 2015 నుంచి 2030 వరకు ఇది ఈ సండై ఫ్రేమ్వర్క్ దీని మీద బేస్ అయి ఉంటుందంటే డిజాస్టర్స్ని ఎట్లా తగ్గించవచ్చు, సో డిజాస్టర్ని ఎట్లా రెడ్యూస్ చేయొచ్చు అనేది ఈ సండై ఫ్రేమ్వర్క్ సంబంధించింది. సో ఇది దేని లైన్స్ మీద ఉంటుందంటే, ఇది ఆల్రెడీ హ్యోగో ఫ్రేమ్వర్క్ అని ఒకటి వచ్చింది 2015 ముందు 10 years 2005 to 2015 వరకు హ్యోగో ఫ్రేమ్వర్క్ అని ఉండేది. సో ఆన్ సేమ్ లైన్స్ సండై ఫ్రేమ్వర్క్ వచ్చింది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీద. ఓకే, అండ్ COP 26 రీసెంట్గా గ్లాస్గోలో జరిగింది, COP 26 ఇది. సో దీంట్లో ఒక మీథేన్ ప్లెడ్జ్ అనేది తీసుకున్నారు. సో 2030 లోపు మీథేన్ ఎమిషన్స్ని 30% మేము తగ్గిస్తామని మీథేన్ ప్లెడ్జ్ తీసుకున్నారు. అండ్ COP 27 అనేది షర్మెల్ షేక్ ఈజిప్ట్లో జరిగింది. అండ్ 100% క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే COP 28 UNFCCC UAEలో దుబాయ్లో జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి సో ఇట్స్ బెటర్ టు రిఫర్ నోట్స్. ఫుల్గా ఇచ్చింది కాబట్టి తక్కువ నోట్స్ ఇచ్చిన, బట్ ఇది 100% క్వశ్చన్స్ వస్తాయి ఇందులోంచి. సో COP 28 ఎక్కడ జరిగింది, UAEలో జరిగింది. అండ్ దీంట్లో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని ఒకటి పెట్టారు. సో ఇది ఆల్రెడీ ముందే పెట్టినారు COP 27లోనే, కానీ దీనికి ఇంకొంచెం చెప్పారు ఎట్లా అంటే కంపెన్సేషన్ ఆన్ కంట్రీస్. సో వరల్డ్ బ్యాంక్ అనేది కొన్ని కంట్రీస్కి కంపెన్సేట్ చేస్తుంది, అండ్ ఆ ఫండ్కి మనం వాలంటరీగా ఇవ్వచ్చు. అండ్ లెస్ డెవలప్మెంట్ కంట్రీస్ అయితే ఒక పర్సెంటేజ్ ఇవ్వాలి, కొంచెం పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గరనే లేవు, ఇంకా వాళ్ళు ఇంకేం ఫండ్ ఇస్తారు. ఓకే, అండ్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీని 3 times పెంచాలి, అండ్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీని 2 times పెంచాలి. సో ఇది క్వాంటిటేటివ్ టర్మ్స్, ఇది క్వాలిటేటివ్ టర్మ్స్. సో క్వాంటిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యాంగో ఉంది, 3 mangoesని పెంచాలి. సో ఇది గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ 3 times అని చెప్తుంది. ఇదంటే ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒక చెట్టుకి 100 కాయలు వస్తున్నాయి, దీనికి 200 కాయలు వచ్చేలాగా చూడాలి, ఇది ఎఫిషియన్సీ. సో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో 3x. ఓకే, సో నెక్స్ట్ మనం అక్కడ ఒక ఫైట్ చేసినాం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అవుట్ వెళ్ళాలి అని దెర్ ఇస్ ఒక ఇష్యూ జరుగుతుంది. బట్ మన ఇండియా మాత్రం మాదొక డెవలపింగ్ కంట్రీ. ఫాజిల్ ఫ్యూయల్ అంటే కోల్ ఉంది, ఇప్పుడు కోల్ వాడరాదు. మనం కోల్ వాడకపోతే అసలు SCCL అనే సంస్థనే ఉండదు. SCCL మీద బేస్ ఎన్ని ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్, కరెంట్ ఇవి అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో అట్లాంటిది కష్టం అని చెప్పింది మన ఇండియా. అండ్ మీథేన్ ప్లెడ్జ్ కూడా ఇండియా తీసుకోలేదు. అండ్ ఇంకొకటి, సో కూలింగ్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో, సో
టు డిక్రీజ్ దెమ్ టు 68%, అంటే 2/3 కంటే ఎక్కువ, 2/3 కంటే ఎక్కువ తగ్గియాలి బై 2050. సో కూలింగ్ ఎమిషన్స్ అంటే ఏంటివి, ఇప్పుడు కూలర్ కాదు ఏసీస్ నుంచి, సో ఏవైతే కూలింగ్ ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి, సో వాటి నుంచి మనకి ఏదైతే ఏవైతే ఎమిషన్స్ వస్తాయో వాటిని 68% తగ్గియాలి. ఓకే, అండ్ టు ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీని కూడా 3 times చేయాలి. అండ్ ఛాంప్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఛాంప్ అంటే ఒక కోalition ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్. అసలు దీంట్లో ఏమైనా అర్థమవుతుందా? కోalition ఓకే, పార్ట్నర్షిప్ రెండింటికి సేమే, మల్టీ లెవెల్ దాంట్లో ఏం అర్థం కాదు, హై వేస్ట్ అంబిషన్. సో దీని నుంచి మనకి ఏమర్థం లేదు. సో వన్స్ గూగుల్ వాట్ ఈస్ కోalition ఛాంప్. సో నెక్స్ట్ ఇండియా ఏం తీసుకుందంటే దీంట్లో గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది ఇండియా ఇచ్చింది. ఇండియా తీసుకుంది ఇనిషియేటివ్స్, అండ్ ఇండియా గ్లోబల్ రివర్ సిటీస్ ఇనిషియేటివ్తో పాటు గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంది. సో ఈ గ్రీన్ క్రెడిట్ దేనికి సంబంధించింది అంటే వాటర్, అఫారెస్టేషన్ వాటికి సంబంధించిన క్రెడిట్గా అది కూడా తీసుకుంది రీసెంట్గా. సో ఇది రీసెంట్గా జరిగిన ఎన్విరాన్మెంట్ గురించి ఇంటర్నేషనల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఇందులో డౌటే లేదు. టూ క్వశ్చన్స్ కూడా రావచ్చు అప్పుడు.